వెల్కమ్ టు ఎఫ్టిఐ సినీ క్లాస్ రూమ్. ఈరోజు మనం క్యారెక్టర్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. అదే తెలుగులో పాత్ర విశ్లేషణ అంటాం. అయితే క్యారెక్టర్లోకి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ పాత్రని పూర్తిగా ఎలా ప్రేక్షకుల ముందుకు నిజంగా ఆ పాత్ర బాగా చేశాడురా, భలే చేశాడురా ఆ క్యారెక్టర్ అని అనిపించుకోవాలంటే ఏమేం చేయాలి, ఎలా చేయాలని తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక రైటర్ కథ రాస్తారు. ఆ కథలో పాత్రల ద్వారా ఆ కథలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ప్రేక్షకులకు అందిస్తాడు. ఒక రైటర్ నవల రాసినా, కథ రాసినా, ఏమి రాసినా పాత్రల ద్వారానే ఆ కథని పాఠకుడికి, ప్రేక్షకుడికి అందిస్తాడు. అయితే ఈ కథలోని పాత్రను విజువలైజేషన్ చేసి ఒక సినిమాగానో, ఒక సీరియల్ రూపంలోనో, స్టేజ్ నాటకం అయితే స్టేజ్ అయితే ప్రేక్షకులు ఎలా అందిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకునేటట్టయితే, ఇప్పుడు ఒక పాత్ర అంటే నటుడుగా నువ్వు వేరు, పాత్ర వేరు. అంటే నటుడుగా నీకుండే లక్షణాలు వేరు ఉంటాయి, నీకుండే బిహేవియర్ వేరు ఉంటుంది. పాత్రకి, ఆ కథలో పాత్రకి ఉండే బిహేవియర్ వేరు ఉంటుంది, ఆ పాత్ర లక్షణాలు వేరు ఉంటాయి. ఎందుకంటే నటుడు వేరు, పాత్ర వేరు. ఇప్పుడు నటుడుగా నువ్వు ఆ పాత్ర చేయబోతున్నావు అని అంటే ఆ పాత్రకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ పాత్ర నువ్వు చేసే ముందు ఏంటి ఆ పాత్రకు ఉండే లక్షణాలు, అది 5Ws అంటాం. 5Ws 3 డైమెన్షన్స్. వీటి మూలంగా ఆ పాత్ర యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటాం. పాత్రలో నువ్వేంటి, 5Ws అంటాం కదా, హూ, వాట్, వేర్, వెన్, వై. నువ్వేంటి, నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఎందుకున్నావు, ఎప్పుడున్నావు, ఇవన్నీ కూడా ఆ పాత్ర తాలూకు లక్షణాలు. ఆ లక్షణాలని మనం ఆ పాత్ర చేసేటప్పుడు నేను ఎవరితో ఉన్నా, వాళ్ళకి నాకు రిలేషన్ ఏంటి, వాళ్ళు నేను ఏ ఎమోషన్తో చెప్తున్నా, వాళ్ళ కోపంతో చెప్తున్నానా, చిరాగ్గా చెప్తున్నానా, మధ్యాహ్నం పూట చెప్తున్నానా, రాత్రిపూట చెప్తున్నానా, ఏ ప్లేస్లో చెప్తున్నా, పోలీస్ స్టేషన్లో చెప్తున్నానా, జడ్జి ముందు చెప్తున్నానా, ఓపెన్ ప్లేస్లో చెప్తున్నానా, లేకపోతే ఎక్కడో ఒక మర్డర్ జరిగిన ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో మిగతా వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్లేస్లో పోలీసులతో పాటు నేను ఆ మర్డర్ చూశాను అనే విషయంలో ఉన్నప్పుడు నువ్వు చెప్తున్నావా. ఇవన్నీ కూడా పాత్ర 5Ws అంటాం. 5Ws గివెన్ సర్కమ్స్టాన్సెస్ అంటాం. ఇవి నువ్వు అర్థం చేసుకుంటే, ఆ పాత్ర యొక్క ఉద్దేశం తెలుసుకుంటే నువ్వు ఆ క్యారెక్టర్ని ఈజీగా చేయగలవు. మ్యాజిక్ ఇఫ్ అంటాం. స్టాన్స్లెవిస్కీ ప్రకారం మ్యాజిక్ ఇఫ్. నేనైతే ఆ ప్లేస్లో నేనుంటే ఎలా ప్రవర్తించేవాడిని, ఎలా మాట్లాడేవాడిని అని నీకు నువ్వుగా ఇఫ్ ఐ యామ్, నేనైతే అనే ప్రశ్న మీరు వేసుకుంటే ఆ పాత్రని 5Ws ద్వారా 3 డైమెన్షన్స్, ఫిజికల్, సోషల్, సైకలాజికల్, ఈ అప్లై చేసి ఆ క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్ని ప్రేక్షకుల ముందు నువ్వు మనస్ఫూర్తిగా అంటే సాత్విక అభినయం అంటాం. ఆ సాత్విక అభినయం ద్వారా ప్రేక్షకుల ముందు నువ్వు తీసుకురాగలుగుతావు. లేదంటే ఆ పాత్రని పూర్తిగా నువ్వు అర్థం చేసుకోకపోతే ఆ పాత్రని పాత్రలాగా కనపడకుండా నువ్వుగా అంటే నటుడుగా మాత్రమే కనిపిస్తావు. ఇప్పుడు ఎగ్జాంపుల్, చావా అనే ఒక సినిమా వచ్చింది, రీసెంట్గా సినిమా వచ్చింది చావా. ఆ చావాలో విక్కీ కౌశల్ కనపడ్డు. విక్కీ కౌశల్ అనేవాడు నటుడు కదా. శంభాజీ అనేది ఆయన చేస్తున్నటువంటి పాత్ర. మీకు విక్కీ కౌశల్ కనపడ్డా, ఆ పాత్ర కనపడిందా అంటే ఆ పాత్రే మీకు కనపడింది. ఆ శంభాజీని కొడుతున్నప్పుడు, ఆ శంభాజీ యుద్ధం చేస్తున్నప్పుడు, ఆ శంభాజీ నడుస్తున్నప్పుడు, ఆ శంభాజీ మాట్లాడుతున్నప్పుడు, ఆ శంభాజీ తప్ప మీకు విక్కీ కౌశల్ కనపడ్డు. నేను ఆ చావా గురించి, విక్కీ కౌశల్ చేసిన పాత్ర గురించి చెప్తుంటేనే నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్, ఇది కూడా ఒక భావ ప్రకటన, రోమాంచం అంటాం. గూజ్ బంప్స్ అనే ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో రోమాంచం అంటాం. మనకు తెలియకుండా ప్రేక్షకుడు ఆ పాత్రలోకి ఇన్వాల్వ్ అయిపోయి తనను తాను మర్చిపోతాడు. అలా మర్చిపోయాడు ప్రేక్షకుడు అని అంటే ఆ పాత్రకి నువ్వు 100% అంటే 100% న్యాయం చేసావని అర్థం. అలా ఎలా ఇన్వాల్వ్ అవ్వాలనేది నేను ఒక చిన్న సీన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు
మీ ముందు ఆ పాత్రలకి నేను ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాను అనే విషయం మీకు చూపించడం కోసం నేను ఒక క్యారెక్టర్ మీ ముందు చేయబోతున్నాను. అది ఏంటి అని అంటే, నేను పని పాట లేకుండా ఒక జులాయిగా తిరుగుతూ అమ్మని సరిగ్గా చూసుకోకుండా నేను ఒక బేవర్స్ లాగా తిరుగుతున్నాను. మా అమ్మ నాకు చాలాసార్లు హెచ్చరించింది, అలా కాదురా, ఇలా ఉండు, అలా ఉండురా అని చెప్తే నేను చెవికి ఎక్కించుకోలేదు. దాని మూలంగా నాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. అమ్మ సాల్వ్ చేస్తోంది, ఇంత బాగుంది. ఒకరోజు కూర్చోబెట్టి చెప్పింది అమ్మ, రే ఇలా కాదురా, చెప్పింది విను, మంచి పొజిషన్కి వెళ్ళని చాలాసార్లు చెప్పింది. నేను లెక్క చేయలా. ఇప్పుడు నేను వేరే చోటుకి వెళ్ళాను, అక్కడంతా తిరిగేసి వచ్చాను. అర్ధరాత్రి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నా రెగ్యులర్ స్టైల్లో, అంటే ఆ క్యారెక్టర్ తాలూకు లక్షణాలు, ఆ క్యారెక్టర్ తాలూకు లక్షణాలు అంటే ఏది చెవికి ఎక్కించుకోడు, పట్టించుకోడు, ఎవరిని ఖాతరు చేయడు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరెడిపోతే నాకేంటి, నా స్వార్థం నాదే అనే బిహేవియర్ ఆ క్యారెక్టర్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి సేమ్ ఆ క్యారెక్టర్ దాని లక్షణాలు ఏంటి, ఏంటి అవునా, చేద్దాంలే ఇది బిహేవియర్. బాడీ లాంగ్వేజ్ కానీ వాయిస్లో కానీ రెక్లెస్నెస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇంటికి వచ్చింది. సేమ్ ఆ పాత్ర అంతకుముందు ఎలా బిహేవ్ చేసిందో ఇంటికి వచ్చాక అలాగే బిహేవ్ చేస్తుంది కదా ఒరిజినల్గా. ఇది ఎమోషన్ కంటిన్యూటీ అంటాం, యాక్షన్ కంటిన్యూటీ అంటాం కదా. ఇప్పుడు ఇంటికి వచ్చాడు. అమ్మా అన్నం పెట్టు, అమ్మా ఎక్కడున్నావు, నిన్నే పిలిచేది, ఎంతసేపు పిలవాలి, అమ్మా నాకు చిరాకు తెప్పించుకమ్మా, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, పడుకొని నిద్రపోతున్నావా, పిలిస్తే వినపడట్లేదా, లే నీకే చెప్పేది లే, నీకే చెప్పేది లే. అమ్మ లేవలే, అమ్మ లేవలే, అమ్మా 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 లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావా, అమ్మా 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 నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను. అమ్మా అమ్మా నన్ను వదిలేసి వెళ్ళమాకమ్మా, అమ్మా మాట్లాడమ్మా, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వింటానమ్మా. నేను ఎంత తిట్టినా, ఎంత అరిచినా, ఏ వేళకు వచ్చినా ఆకలిగా ఉందని అన్నం పెట్టినా, ఇప్పుడు ఎవరమ్మా అన్నం పెట్టేది, ఎవరమ్మా నా బాగోగులు చెప్పేది, ఎవరమ్మా చెప్తారు. అమ్మా అమ్మా నువ్వు చాలాసార్లు చెప్పావమ్మా, రే అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, బాగుండరా అని చాలాసార్లు చెప్పావమ్మా. నేనే మూర్ఖత్వంతో నీ మాట వినలేదమ్మా. అమ్మా అమ్మా నాకు బుద్ధి వచ్చిందమ్మా, లేమ్మా, అమ్మా 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 అయ్యో అయ్యో లేమ్మా, అమ్మా అమ్మా నా చుట్టూ అంతా చీకటి అలుముకుందమ్మా, నాకేం కనపడట్లేదమ్మా, నాకెవరమ్మా దారి చూపిస్తారు, ఎవరమ్మా దారి చూపిస్తారు, అమ్మా
లేమ్మా, లేమ్మా, లేమ్మా. ఇలా మనం క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలనంటే ఆ పాత్రని, అంటే ఒక నటుడు చేసేటువంటి పాత్రని పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ నటుడుకి ఆ పాత్ర తాలూకు ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ పాత్ర తాలూకు ఆ భావోద్వేగం కానీ ఇవన్నీ కూడా రాణించగలడు, బాగా చేయగలడు. ఆ సీన్కి ఒక పరిపూర్ణత తీసుకురాగలడు అనేది నా ఉద్దేశం. నా ఉద్దేశం కాదు, ఎవరి ఉద్దేశమైనా అంతే. పాత్రని పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ పాత్ర నేనే అయితే, ఇఫ్ ఐ ఆమ్, నేనే అయితే ఆ పాత్రకి ఇప్పుడు సడన్గా వితౌట్ గ్లిజరిన్ మీ ముందే చేశాను, వితౌట్ గ్లిజరిన్ వాటర్ వచ్చాయి. చాలామంది గ్లిజరిన్ పెట్టుకుని ఏడుస్తారు, కానీ గ్లిజరిన్ లేకుండా న్యాచురల్గా కళ్ళ వెంట నీళ్లు రావాలి అని అంటే ఎమోషనల్ మెమరీ ఏంటి, ఆ ఉద్వేగ స్మృతిని ఎలా మనం రీకాల్ చేసుకోవాలి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోలో ఏదైనా డౌట్లు ఉన్నా, లేదు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ FTI సినీ క్లాస్ రూమ్లో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. సెలవు.